బచ్చల కూర. నేను ఇది మా ఊర్లో తెచ్చుకున్నాను, తీగ బచ్చలి అంటారు. కందిపప్పు, చింతపండు, ఎల్లిపాయలు, పచ్చిమిర్చి, గల్లుప్పు, క్రిస్టల్ సాల్ట్ అంటారు, కారం, కరివేపాకు, పసుపు, అల్లం వెల్లిపాయ ముద్ద, జీలకర్ర. బచ్చల కూరను ఇలా కట్ చేసుకోవాలండి. కప్పు పప్పును నీట్గా కడుక్కుందామండి. పప్పు కడుక్కున్నానండి. ఇప్పుడు ఇందులో బచ్చల కూర వేసుకుందాం. పచ్చిమిరపకాయలు ఇలా కట్ చేసి వేసుకోవాలండి. కొంచెం పసుపు వేసుకోవాలి, కొంచెం ఉంచుకోవాలి. ఉంచుకుంటే మనం తిరగమాత పోపులో వేసుకోవచ్చు. అల్లం వెల్లుల్లి ముద్ద వేసుకోవాలి. కొంచెం కారం వేసుకోవాలి. మీరు తినే టేస్ట్ని బట్టి, అంటే మీకు కారంగా ఉండాలంటే కారం కొంచెం ఎక్కువ వేసుకోవాలి, లేదంటే తక్కువ వేసుకోవాలి. కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి. స్టవ్ పైన పెట్టి లిడ్ పెట్టుకోవాలి. చింతపండు ఇలా వేడి పప్పులో వేసుకోవాలండి. వేసుకుంటే అది ఉడికినట్టు అవుతుంది. చింతపండు వేస్తే పప్పు మెత్తగా ఉడకదు, అందుకే వేయలేదు. కొన్ని నీళ్లు పోసుకున్నానండి. పప్పు ముద్దలాగా ఉంటే నీళ్లు పోసుకున్నాను. ఉప్పు వేసుకుందామండి. నేను గల్లుప్పు వేస్తున్నాను. మీరు ఎలా తింటారో మీ టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసుకోండి. జీలకర్ర వేసుకుందామండి. ఎండుమిరపకాయలు, 2 ఎండుమిరపకాయలు వేసుకుందాం. తర్వాత ఎల్లిపాయలు కూడా వేసుకుందాం. ఎల్లిపాయ రెడ్డిష్ బ్రౌన్ కలర్కి రావాలండి. అలా వస్తేనే అది ఆ అరోమా మంచి టేస్ట్, అంటే మంచి ఇదిని తెప్పిస్తుంది పప్పుకు. కరివేపాకు వేసుకుందాం. పసుపు కూడా వేసుకుందాం. మనం పప్పులో కొంచెం వేసుకున్నాం కదా, ఇందులో కొంచెం వేసుకుందాం. ఇప్పుడు ఈ పప్పును ఇందులో వేసుకుందామండి. రెడీ అయిందండి మన పప్పు కర్రీ. దీన్ని డిష్ అవుట్ చేసుకుందాం.